అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. ఈరోజు వీడియో ఏంటి అంటే ఇది నా ఇన్స్టా ఫాలోవర్కి, యూట్యూబ్లో ఉన్న ఫాలోవర్స్కి అందరికీ మొత్తం కండి ఈ వీడియో నేను చేయడం అనేది. ఏంటి అంటే అదే చెప్పాను కదా లాస్ట్ టైం, అంటే విజయవాడకి వెళ్ళినప్పుడు, విజయవాడ కాదు, ఫస్ట్ మాలకొండ టెంపుల్ వెళ్ళినప్పుడు, అంటే చాలామంది ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టినప్పుడు అడిగారనమాట, ఫొటోస్ అవి పెట్టినప్పుడు అడిగారు, అది ఎక్కడ, ఆ ప్లేస్ ఏంటి, ఎక్కడ నన్ను అడిగారు కదా. దాని గురించి నేను చెప్పాను, పెట్టాను కూడా వీడియోలో. చాలామంది సరిగ్గా చూసినట్లేదు. చూసిన వాళ్ళు అడిగారు. మేము అడిగింది అంటే కొంతమంది అంటే తెలుసుకున్నాను అనమాట. కొంతమంది ఏంటంటున్నారంటే, మేము అడిగింది మీ ఊరు చెప్పలేదు, మీ ఊరు చెప్పారన్నారు అందులో, మేము అందుకోసం చూస్తే మీ ఊరు చెప్పలేదు అని అన్నారు కదా. అందుకోసమే అనమాట ఈ వీడియో. మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే, మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు కూడా నేను ఫొటోస్ పెట్టాను. అంటే అక్కడ ఎక్కువ తీయలేదన్నమాట. చెప్పాను కదా నా బ్యాక్ సైడ్ కెమెరా పగిలిపోయిందని చెప్పేసి, అందుకని అక్కడ వీడియోస్ తీయలేకపోయాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కంపల్సరీ తీస్తాను అనమాట. చాలామంది కూడా అన్నారండి, చాలా థ్యాంక్ యూ. మీరు వచ్చినప్పుడు కొంచెం చెప్పొచ్చు కదా, మేము ఒక సెల్ఫీ తీసుకుంటామని చెప్పేసి అన్నారు కదా. నెక్స్ట్ టైం నేను వెళ్ళేటప్పుడు కంపల్సరీ చెప్తానండి. చాలా థ్యాంక్ యూ. చాలామంది చాలా సపోర్ట్ చేస్తున్నారు, చాలా మంచిగా మాట్లాడారు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి, చెప్పాను కదా, చెప్తున్నాను ఇప్పుడు వీడియోలో, బాగా వినండి. మాది వచ్చి నెల్లూరు అనమాట. నా నేమ్ వచ్చేసి ఏం సౌండ్స్ లేకుండా చేద్దాం అనుకుంటా, ఏదో ఒక సౌండ్ వస్తూనే ఉంటుంది. చాలామంది క్లారిటీ కావాలి అసలు. అయితే నేను లైవ్ పెడదాం అనుకున్నాను. ఇన్స్టాగ్రామ్లో 50K అయితే కంపల్సరీ లైవ్ పెట్టాలి అని చెప్పేసి అనుకున్నాను అనమాట. అంటే ఇంకా మనకి ఉంది, టైం ఉంది, కంపల్సరీ లైవ్ పెడతాను నేను ఇన్స్టాలో. అందరూ తప్పకుండా చూడండి. ఇంకొకటి ఏంటి అంటే, మీరు యూట్యూబ్లో వ్లాగ్స్ చేయట్లేదు అలా అంటున్నారు కదా. నాకు చేయాలనే ఉంది అండి. ఎందుకంటే బయటికి ఇప్పుడు మొన్న విజయవాడ, మాలకొండ అలా వెళ్ళాము కదా, బ్యాక్ కెమెరా పగిలిపోయింది. లేకపోతే నేను కంపల్సరీ అక్కడ వీడియోస్ అవన్నీ పెట్టేదాన్ని అనమాట. పెట్టలేకపోయాను, ఏమనుకోకండి. వర్షాలు ఫుల్గా, నాకు కూడా బాగా జలుబు చేసేసింది, అసలు ఏం బాగాలేదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, అదే దీని గురించే చెప్పాలి అనుకుంటున్నాను. మీది ఏ ఊరు అన్నారు కదా. మాది వచ్చి, నేను చాలామందికి కామెంట్స్లో నన్ను ఎక్కువ రిక్వెస్ట్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మీది ఏ ఊరు, మీకు పెళ్ళయిందా, అదే క్వశ్చన్ అనమాట. నేను అప్పటికి చాలామందికి కూడా కామెంట్స్లో రిప్లై ఇస్తూనే ఉన్నాను. ఎంతమందికి అని ఇస్తాం చెప్పండి. అందుకనే ఒక వీడియో చేసి పెడితే మీకే క్లారిటీ వస్తుంది కదా అని చెప్పేసి. చాలా వీడియోస్లో చూసుంటారు కూడా మీరు, మా ఫ్యామిలీస్ ఫొటోస్ చూడని వాళ్ళ కోసం అనమాట. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటి అంటే, చాలా మంచి కామెంట్స్ చేస్తున్నారు, నా వీడియోస్ మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు, మంచిగా చూస్తున్నారు. చాలా థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున, ఇన్స్టాలో, యూట్యూబ్లో ప్రతి ఒక్కరికి, అందరికీ థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంత కొద్దిగా టైంలోనే ఇన్స్టాలో అయితే ఇంతమంది ఫాలోవర్స్ వచ్చారంటేనే నాకే ఆశ్చర్యంగా ఉంది. చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడైతే మనం విషయానికి వద్దాం. ఇదంతా సోది ఎందుకులేండి, విషయం చెప్పండి అని అనుకుంటారేమో, చెప్తాను. మాది వచ్చేసి నెల్లూరు అనమాట. నాకు అర్థమైందా, మాది నెల్లూరు అంతే. ఇంకా అదే అంటే నెల్లూరు అంటే ఎక్కడ, ఏంటి, ఎక్కడ అలా అడగదు, నెల్లూరు అంతే అనమాట. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి, మీకు పెళ్ళయిందా. నాకు పెళ్ళయింది, 2 పిల్లలండి, 2 బాబులు. వాళ్ళ పిక్స్ చూశారు, మా హస్బెండ్ చూశారు. నేను మా హస్బెండ్తో వీడియో కూడా చేస్తున్నాను, వీడియోస్ ఉంటాయి నా ఐడిలో, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా డిస్టర్బెన్స్ అదండి. నేనైతే చెప్పాలనుకుంటుంది ఇదే అనమాట. మోస్ట్ రిక్వెస్ట్గా వచ్చేది ఆ క్వశ్చన్సే. మీది ఏ ఊరు, మీది ఎక్కడ, మీకు మ్యారేజ్ అయిందా. మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే, మొన్ననో ఒక కామెంట్ చదివాను నేను. ఈ కామెంట్ నిన్న ఈవినింగ్, మార్నింగ్ అనుకుంటూనే ఉన్నాను, అసలు ఏంటి ఈ కామెంటు అని. ఏంటి అంటే, అది మీకు చెప్తాను, మీరు వినండి. అసలు మీరు వీడియోస్ ఎందుకు చేస్తున్నారు?
అది కామెంట్ అనమాట. చేసినా బాగున్నాయి, సూపర్ అని అన్నారు కదా. అసలు అర్థం ఏంటండి వీడియోస్ చేయడం? అసలు మీరు వీడియోస్ ఎందుకు చేయడం అంటున్నారు, మళ్ళీ బాగున్నాయి వీడియోస్ సూపర్ అని చెప్పి ఎవరి కోసం చేస్తున్నారు అని అడిగారు. అదేం క్వశ్చన్ అండి, ఎవరి కోసం ఏంటి? ఖాళీగా ఉన్నాను, ఏదో జస్ట్ అలా యూట్యూబ్ స్టార్ట్ చేశాను సింపుల్గా బ్లాగ్స్ అలాగా. తర్వాత ఇన్స్టా కూడా ఓపెన్ చేశాను ఐడి. సరేలే రీల్స్ చేసుకుందాం ఇంట్లో ఖాళీ కదా అని చెప్పేసి స్టార్ట్ చేశాను. బట్ నేను ఎవరి కోసమో చేయాల్సిన అవసరం నాకేంటి, ఏదో ఇంట్లో ఖాళీ ఉండలేక అట్లా అనమాట. రీచ్ వచ్చింది, నాకు మంచి ఫాలోవర్స్ వచ్చారు, మంచి సపోర్ట్ దొరికింది. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదనమాట సంగతి. అంటే కామెంట్ అలా పెట్టారని కాదు, అంటే మీరు వీడియోస్ ఎందుకు చేస్తున్నారు, చేసినా సూపర్ అంట. మళ్ళీ ఎవరి కోసం చేస్తున్నారంటే, ఎవరి కోసం ఎందుకు చేస్తామండి? ఒకరి కోసం చేయాల్సిన అవసరం ఏంటి మనకి? ఏదో టైం పాస్ అంతే తప్ప ఇంకేం లేదు. ఇంట్లో ఖాళీ ఉండలేక అలా వీడియోస్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. తర్వాత మళ్ళీ ఇన్స్టా ఈ కొద్ది రోజుల్లోనే నాకు మంచి ఫాలోవర్స్ వచ్చారు. అది మీ వల్లనే, అంతా మీ అభిమానమే. నెక్స్ట్ ఇన్స్టా ఫాలోవర్స్కి, నా యూట్యూబ్ ఫాలోవర్స్కి అందరికీ చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. ఓకేనా? ఈ వీడియోలో మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం వచ్చిందనే నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి ఇంకొకటి ఏంటంటే, చాలామంది రిక్వెస్ట్గా మీరు 2 జడలు వేసుకోండి అన్నారు కదా. అంటే ఇన్స్టాలో అన్నారు కదా, అదేంటి అంటే వాళ్ళు నేను అంటే స్కూల్ డేస్లో మనం రిబ్బన్లు వేసుకొని వెళ్తాం కదా, ఇట్లా రిబ్బన్లు వేసుకుంటాం కదా, అది చెప్పారనమాట. వేసుకున్నాను కంపల్సరీగా. నేను బయటకు వెళ్ళట్లేదు. రిబ్బన్లు మన ఇంట్లో ఎందుకు ఉంటాయండి? ఇద్దరు చిన్న ఆడపిల్లలు అయితే కంపల్సరీ రిబ్బన్లు ఉండేది. నాకు 2 మగపిల్లలే కాబట్టి రిబ్బన్స్ లేవన్నమాట. వేసుకుంటాను నేను కంపల్సరీగా. పదే వాళ్ళు కామెంట్ పెడుతున్నారు, మా రిక్వెస్ట్ చూస్తున్నారా, మీరు ఒక్కసారైనా మేము పెట్టింది చేయొచ్చు కదా అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు చేయనండి, కంపల్సరీ చేస్తాను. కాకపోతే నేను బయటకు వెళ్ళలేదు, తెచ్చుకోవాలి కదా రిబ్బన్స్, తెచ్చుకొని వేసుకుంటాను. ఎందుకంటే నాకు వేసుకోవాలనే ఉంది, అలా కంపల్సరీ చేస్తానండి. అంటే మొన్న 2 జడలు వేసుకొని చేస్తే ఇలా కాదండి మేము చెప్పింది అన్నారు కదా, అప్పుడు నాకు అర్థమైంది. రిబ్బన్తో అంటే స్కూల్ డేస్లో వేసుకున్నాం కదా, అది మేము వేసుకుంటే కొంచెం గుర్తొస్తుంది అనమాట. స్కూల్ డేస్ అన్ని రిబ్బన్స్తో. అసలు మేమైతే స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఎప్పుడు రిబ్బన్లు వేసుకొని వెళ్ళేవాళ్ళం అనమాట. నేను లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పినట్టే, ఇలా ఎప్పుడు రిబ్బన్లు వేసుకొని వెళ్ళి ఫ్రైడే రోజు తలస్నానం చేస్తాను కదా, అప్పుడైతే చాలా బాగా వచ్చేది అనమాట. ఈ కుచ్చు అంతా కుచ్చులా ఉండేది, చాలా బాగుండేది. రిబ్బన్లు వేసుకుంటే హెయిర్ కూడా ఎదుగుతుంది అనమాట. ఇప్పుడు ఎవరు వేసుకుంటున్నారులేండి, స్కూల్ పిల్లలందరూ ఏందో ఫ్యాషన్గా అట్లా వేసుకుని, ఏదో కొంతమంది పిల్లలు అంతే. ఓకే అండి, ఈ వీడియోలో మీరు అడిగిన ప్రశ్నలకి అన్నిటికీ నేను సమాధానం చెప్పానని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ వీడియో చేయడం కూడా ఎందుకంటే, మీది ఏ ఊరు అని పదే అడుగుతున్నా. మాది నేను చాలామంది కామెంట్స్లో కంపల్సరీ ఇచ్చేసాను అనమాట రిప్లైలు. మాది నెల్లూరు అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మీకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు, మా హస్బెండ్తో వీడియో కూడా చేశాను, ఫ్యామిలీ ఫొటోస్ పెట్టాను. ఓకేనా? మీ ప్రశ్నలకి నా సమాధానాలు ఇవే అనమాట. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇన్స్టాలో, యూట్యూబ్లో మరిన్ని వీడియోస్ మీ ముందుకి వస్తాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే, యూట్యూబ్లో వీడియోస్ మీరు ఎక్కువ పెట్టట్లేదు, ఫాలోవర్స్ ఏమో 48 ఉన్నారు అంటే, ఉన్నారండి. కాకపోతే నాదే తప్పు, ఎందుకంటే నేనే సరిగ్గా వీడియోస్ చేయట్లేదు ఈ మధ్య. అందుకోసం యూట్యూబ్లో కూడా చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. యూట్యూబ్లో కూడా, ఇన్స్టాలో యూట్యూబ్ ఛానల్ చూడని వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే యూట్యూబ్లో ఇన్స్టా ఐడి చూడని వాళ్ళు ఒకసారి ఇన్స్టా ఐడి కూడా చూడండి. ఓకేనా? ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.